ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని యొక్క మాట యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి 11 వచనాలలో జరిగిన విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అయితే యేసు ప్రభు తాను చేసిన మొదటి అద్భుతం కూడా ఇక్కడే ప్రారంభమయ్యింది. అది ఒక వివాహంలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు ప్రభు నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నీ జీవితంలో కూడా ద్రాక్షరసం అయిపోయిందేమో. కొద్దిసేపు ద్రాక్షరసము అనగా ఆశీర్వాదమో, దీవెననో, అభివృద్ధో ఏదో ఒకటి నీవు అనుకో. అది నీ జీవితంలో అయిపోయిందేమో. అయితే ఇప్పుడు నువ్వు ఏం తెచ్చుకోవాలి తెలుసా? నీటిని నువ్వు తెచ్చుకోవాలి. నీరు అనగా వాక్యానికి సూచన. నీలోనికి ఎప్పుడైతే వాక్యము వెళ్తుందో అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని ధ్యానించడం నువ్వు మొదలు పెడతావో నీ జీవితంలో దేవుడు రావడం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే నువ్వు ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటావో నీలోనికి అభిషేకం కూడా రాబోతుంది. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నీ ద్రాక్షారసం అయిపోయింది కాబట్టి నీవు వాక్యాన్ని తెచ్చుకోవాలి. అది ఎక్కడికి తెచ్చుకోవాలంటే నీలోనికి నువ్వు తెచ్చుకోవాలి. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని చదవడానికి ఇష్టపడతావో నీ జీవితంలో నిజముగా గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. ఈరోజు నువ్వు విశ్వసించి ప్రతిరోజు నువ్వు వాక్యాన్ని ధ్యానించు. నువ్వు కోల్పోయిన అన్నీ నీ జీవితంలో రాబోతున్నాయి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఆమేన్.